హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ చాలా ఇష్టమైన మ్యాగీ నూడిల్స్. పిల్లలే కాదు పెద్దలు కూడా ఇష్టపడే విధంగా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలానే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం చిటికెడు పసుపును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో గరం మసాలా, మనము మ్యాగీ చేస్తున్నాం కాబట్టి మ్యాగీ ప్యాకెట్లో మసాలా ప్యాకెట్ కూడా వస్తుంది కదా, అందులో ఒక 2 మసాలా ప్యాకెట్స్ని కూడా మ్యాగీ మసాలా ప్యాకెట్స్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఒక చిన్న టమాటో ముక్కని కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఒకసారి ఈ విధంగా కుక్ చేసుకోవాలి. వాటర్ పోసుకోవడం వల్ల టమాటోస్ అండ్ ఆనియన్స్ చక్కగా కుక్ అయిపోతాయి. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో 3 గ్లాస్ ఆఫ్ వాటర్ని పోసుకోవాలి. మీ ఇష్టం, మీరు మెజర్ని బట్టి చూసుకోండి. చిన్న గ్లాసులు 3 గ్లాస్ని వాటర్ని పోసుకొని మూత పెట్టేసి చక్కగా మరిగించుకోవాలి. చూసారా, ఈ విధంగా ఎసరు వచ్చిన తర్వాత ఇందులో నేను ఇక్కడ 3 ప్యాకెట్స్ మ్యాగీ నూడిల్స్ని తీసుకున్నాను. ఇలా మ్యాగీ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అవుతున్నప్పుడు మధ్యలోనే ఒకసారి మూత తీసి ఇందులో 1/2 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. మీరు ఒకవేళ ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడు కూడా మీరు ఈ కారాన్ని వేసుకోవచ్చు. ఒక మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందే 2 మ్యాగీ మసాలా వేసాం కదా, ఇప్పుడు ఇంకో మ్యాగీ మసాలా కూడా ఈ విధంగా వేసేసుకోవాలి లాస్ట్లో. ఇలా వేసేసుకొని అంతా కలిసే రీతిగా ఒకసారి కలిపేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత సిమ్లోనే మనము చక్కగా ఈ మ్యాగీని ఉడికించుకోవాలి. ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి. అంతే అండి, మ్యాగీ నూడిల్స్ అన్నవి రెడీ అయిపోయాయి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది, యమ్మీ యమ్మీగా ఉంటుంది. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత స్టవ్ అన్నది ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్.